తిరుమల కొండకు చేరుకోవడానికి నడకదారుల్లో అందరికీ బాగా తెలిసిన దారి అలిపిరి. ఈ అలిపిరి నడకదారికి పెద్ద చరిత్రే ఉంది. చరిత్రే కాదు, అలిపిరి నడక మార్గంలో చూడవలసిన ప్రత్యేకతలు కూడా చాలానే ఉన్నాయి. అలిపిరి చరిత్రతో పాటు ఆ ప్రదేశాల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే తిరుమలకు వెళ్ళడానికి ఇంకా చాలా నడకదారులున్నాయి. వాటి గురించి, అప్పట్లో ఆ నడకదారుల్లో వెళ్లేవారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనేవారు మొదలైన వివరాలతో కూడా ఒక వీడియో మన ఛానల్లో ఉంది. అలాగే తిరుమల ఘాట్ రోడ్డు చరిత్ర, ప్రాశస్త్యం గురించి కూడా పూర్తి వివరాలతో ఒక వీడియో ఉంది. లింక్స్ డిస్క్రిప్షన్లోనూ అలాగే ఎండ్ కార్డ్స్లోనూ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక విషయంలోకి వచ్చేస్తే, మొదట్లో కపిల తీర్థం నుంచి కొండదారిలో నడుస్తూ తిరుమలకు చేరుకునేవారు. తరువాతి కాలంలో అనంతరాజు మెట్ల మార్గాన్ని నిర్మింపచేశారు. ఈ అనంతరాజే ఈ సోపాన మార్గంలో 2 గోపురాలను కూడా కట్టించాడు. 2వ గోపురాన్నే ప్రస్తుతం మనం గాలి గోపురంగా పిలుస్తున్నాం. ఇది అతిపెద్ద గోపురం. ఈ గోపురం దగ్గరే స్వామి యొక్క నామాలు, శంఖు చక్రాలు, విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా ఏర్పాటు చేయడం జరిగింది. దిగువ తిరుపతిలో ఎక్కడి నుంచి చూసినా కూడా నయనానందకరంగా కనబడతాయి ఈ తిరునామాలు. ఈ కొండంతా కూడా సాక్షాత్తు శ్రీమన్నారాయణుని ప్రతిరూపంగానే భావించిన రామానుజాచార్యుల వారు ఈ కొండ మీద కాలు పెట్టి ఎక్కడం ఇష్టం లేక ఈ అలిపిరి దగ్గర నుంచే స్వామిని సేవించేవారట. అయితే స్వామి యొక్క అర్చనా విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టడం కోసం అనేక మంది భక్తుల కోరిక మీద 3 సార్లు మాత్రం కొండను ఎక్కారట. అది కూడా ఆహార పానీయాలేమీ తీసుకోకుండా సకల సాలగ్రామమయమైన కొండ మీద పాదాలను పెట్టడం అపచారంగా భావించి మోకాళ్ల మీద ఎక్కారట. అందుకే సకల సాలగ్రామాలతో నిండి ఉందని నమ్మే మోకాళ్ల పర్వతం దగ్గర ఇప్పటికీ కూడా కొందరు మోకాళ్లపై ఎక్కడం మనకు కనబడుతుంది. ఈ అలిపిరి మార్గాన్నే ఆదిపడి అని కూడా అంటారు. ఆది అంటే మొదటి, పది అంటే మెట్టు. ఆదిపడి అంటే మొదటి మెట్టు. తిరుమల చేరుకోవడానికి నడకదారి ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది. కాబట్టి దీనిని మొదటి మెట్టుగా వ్యవహరిస్తారు. ఆదిపడి కాలక్రమేణా అలిపిరిగా మారింది. అలిపిరి ద్వారా తిరుమల వెంకన్న సన్నిధికి చేరుకోవాలంటే సుమారు 12 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. సుమారు 3500 మెట్లను ఎక్కవలసి ఉంటుంది. నిజానికి కపిల తీర్థం నుంచి గాలిగోపురం వరకు నడకదారి ఉండేది. తర్వాత విజయనగర రాజ్య సామంతుడైన అనంతరాజు అలిపిరి నుంచి మెట్ల దారి ఏర్పాటు చేశాడట. అలిపిరి దారిలో ఉండే మోకాళ్ల పర్వతం దగ్గర మెట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మార్గంలోనే సాష్టాంగ నమస్కారం చేస్తున్న భంగిమలో మాలదాసరి విగ్రహం కూడా మనకు కనబడుతుంది. పాదాల మండపం కూడా ఈ మార్గంలోనే మనం చూడొచ్చు. ఈ మార్గంలో 1628లో గాలిగోపురం నిర్మించబడింది. అది ఎంత ఎత్తుగా ఉంటుందంటే అక్కడి నుంచి చూస్తే క్రింది తిరుపతి పరిసరాలు, అక్కడి దేవాలయాలు, భవనాలు అన్ని స్పష్టంగా కనబడతాయి. ఈ దారిలోనే సీతారామలక్ష్మణుల ఆలయం, ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా మనం చూడొచ్చు. అలాగే శ్రీ మహావిష్ణువు దశావతారాల విగ్రహాలను కూడా చూడొచ్చు. ఆ తర్వాత మహంతుల పాలనలో కూడా అలిపిరి మార్గాన్ని బాగా అభివృద్ధి చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ అలిపిరి మార్గాన్ని ఆడిపుళి అని కూడా అంటారు. ఆడి అంటే పాదం, పుళ అంటే చింత చెట్టు అనే అర్థాన్ని చెప్తారు. పూర్వం ఇక్కడ పెద్ద చింత చెట్టు ఉండేదట. దాంతో ఈ ప్రాంతాన్ని అందరూ ఆడిపుళి అని పిలిచేవారట. పూర్వం ఈ చింత చెట్టు కిందే తిరుమల నంబి రామానుజాచార్యుల వారికి రామాయణ రహస్యాలను బోధించారని కూడా చెప్తారు. అదే కాలక్రమంలో అలిపిరిగా మారిందని కూడా ఓ కథనం. అలాగే స్వామి కోసం మట్టి కుండలు తయారు చేసే కురువరతి నంబి అనబడే భీముడు కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే నివసించాడని చరిత్ర కథనాలు చెబుతున్నాయి. అలిపిరి అంటే అల్ప శరీరం కలవాడని, శ్రీ వెంకటేశ్వరుడు ఇక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నాడని, అందుకే ఈ ప్రాంతానికి అలిపిరి అనే పేరు స్థిరపడింది అన్న ఒక భావన కూడా ఉంది. ఇక అలిపిరి నడకదారిలో నడిచి వెళుతూ ఉంటే ఎన్నో విశేషాలు కనబడతాయి. వాటిలో ముందుగా చెప్పుకోవలసింది అలిపిరి మండపం. ఇదే పాదాల మండపం. ఈ మండపంలో స్వామివారి పాదాలు ఏర్పడడానికి ఒక కథనాన్ని చెప్తారు. పూర్వం స్వామివారికి పరమభక్తుడైన తిరుమల నంబి కొండ మీదనే నివాసం ఉండి స్వామివారిని అభిషేకాదులతో అర్చించుకుంటూ ఉండేవారు. దిగువ తిరుపతిలో ఉన్న రామానుజాచార్యుల వారికి రామాయణ రహస్యాలను బోధించడానికి ప్రతిరోజు కొండ మీద నుంచి వచ్చేవారు తిరుమల నంబి. కొండ మీద నుంచి తిరుమల నంబి, తిరుపతి పట్టణంలో నుంచి రామానుజాచార్యుల వారు ఇద్దరూ ఈ అలిపిరి ప్రాంతానికి వచ్చి అక్కడ కలుసుకునేవారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఉదయం స్వామి కైంకర్యం అనంతరం తిరుమల నంబి కిందికి వచ్చి రామానుజాచార్యుల వారికి రామాయణ రహస్యాలను బోధించేవారు. మళ్లీ సాయంత్ర సమయానికి కొండ ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారిని సేవిస్తూ ఉండేవారు. అయితే దీనివలన కేవలం ఉదయం సాయంత్రం సమయాల్లో మాత్రమే స్వామిని సేవించడం జరుగుతోందని,
3 సంధ్యలలోనూ స్వామిని సేవించడం కుదరడం లేదని చాలా బాధపడుతూ ఉండేవారు తిరుమల నంబి. తిరుమల నంబి బాధకు కరిగిపోయిన వెంకటేశ్వర స్వామి అతనికి స్వప్నంలో కనబడి, నేను అలిపిరి దగ్గర నా పాదాలను ఉంచుతాను, మధ్యాహ్నం వేళలో వాటిని సేవించు, నీ బాధ తీరుతుంది అని చెప్పాడట. అలా అక్కడ ఏర్పడిన స్వామి పాదాలను మధ్యాహ్న వేళల్లో సేవిస్తూ ఉండేవారు తిరుమల నంబి. అలా ఇక్కడ స్వామి పాదాలు ఏర్పడ్డాయి. ఇక్కడే మాధవుడనే ఒక హరిజనుడు కొండ ఎక్కి స్వామిని దర్శించుకోలేక శిలగా మారిపోయాడని చెప్తారు. ఇక్కడ 1628లో ఒక మండపం నిర్మించబడింది. ప్రతి సంవత్సరం ఇక్కడ కొత్త పాదరక్షలను పెడతారు. విచిత్రంగా ఆ పాదాల మండపంలో స్వామి కోసం పెట్టిన పాదరక్షలు అరిగిపోతూ ఉంటాయట. ఎందుకంటే స్వామి ఆ పాదరక్షలను ధరించి కొండ దిగి వస్తారని, అలిమేలు మంగమ్మ దగ్గరకు వెళ్లి తిరిగి కొండ ఎక్కేటప్పుడు ఈ చెప్పులను ఇక్కడ వదిలి వెళతారని పురాణ కథనం. ఇక తలయేరుగుండు, అలిపిరి నడకదారిలోనే వస్తుంది తలయేరుగుండు. నడుస్తూ కొండనెక్కేవారు ఈ తలయేరుగుండుకు మోకాలిని తాకించి నమస్కరిస్తే కాళ్ల నొప్పులుండవని ఒక నమ్మకం. అందుకే భక్తులు ఈ కొండకు మోకాలిని తాకించి నమస్కరించి వెళుతూ ఉంటారు. అలా తాకించిన దానికి గుర్తుగా ఆ కొండంతా గుంటలు గుంటలుగా నొక్కులు కూడా మనకు కనబడతాయి. ఇక సారెపెట్టెలు, అలిపిరి ద్వారా తిరుమలకు వెళుతున్నప్పుడు మనకు సారెపెట్టెలు రాతి రూపంలో కనబడతాయి. దీనికి సంబంధించి ఒక జానపద కథనాన్ని చెప్తారు. పద్మావతి శ్రీనివాసుల వివాహం జరిగిన తర్వాత నారాయణవనం నుంచి చీరసారెలతో తిరుమల కొండకు బయలుదేరారట. కొంత దూరం వెళ్లేసరికి అన్ని వస్తువులు సారెగా తెస్తున్నావు కదా అని అడిగాడట శ్రీనివాసుడు. అన్నీ సారె తెస్తున్నాను అందట పద్మావతమ్మ. మరి కరివేపాకు కూడా తెస్తున్నావా అని అడిగారట స్వామి. లేదు అందట అమ్మవారు. సరే ఇప్పుడు వెళ్లి కరివేపాకు తీసుకురమ్మని చెప్పారట శ్రీవారు. సరేనని చెప్పి వెనుతిరిగి వెళ్ళింది పద్మావతీదేవి. సాయం సంధ్య అవడానికి ముందే ఇక్కడకు చేరుకోవాలి, లేదంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఆగిపోవాలి అని ఆజ్ఞాపించారట స్వామివారు. సరేనని తాను వచ్చే వరకు తన సారె పెట్టెలను కాపలా కాయమని ఆంజనేయునికి చెప్పి వెళ్ళిపోయిందట అమ్మవారు. కాకపోతే ఎంత వేగంగా వెళ్లినా పద్మావతమ్మ కరివేపాకు తీసుకుని బయలుదేరినా అలమేలు మంగాపురం వచ్చేసరికి సాయం సంధ్య అయిపోయిందట. దాంతో అయ్యవారు ఆజ్ఞాపించినట్టుగా అమ్మవారు అక్కడే ఆగిపోవలసి వచ్చింది అన్నది ఓ జానపద కథనం. పద్మావతీదేవి చెప్పిన సమయానికి రాకపోవడంతో స్వామివారు ఒక్కరే కొండపైకి చేరుకున్నారట. ఆంజనేయుడు మాత్రం ఆ సారె పెట్టెలను కాపలా కాస్తూ అక్కడే ఆగిపోయాడు అన్నది ఓ కథనం. దానికి గుర్తుగానే పెట్టెల మాదిరిగా ఉన్న రాతి ఆకారాలని చూపిస్తారు. ఇలా అలిపిరి దారిలో కొండ మీదకు చేరుకోగానే అఖిలాండానికి ఎదురుగా ముకుళించిన 2 చేతులతో శ్రీవారికి నమస్కరిస్తూ ఉన్న ఆంజనేయ మూర్తిని మనం చూడొచ్చు. ఈ ఆంజనేయుని చేతులకు సంకెళ్లు వేసి ఉంటాయి. అందుకే ఈ ఆంజనేయుణ్ణి బేడి ఆంజనేయుడు అని పిలుస్తారు. అసలు ఈ స్వామికి బేడి ఆంజనేయుడు అని ఎందుకు పేరొచ్చింది? ఈ విషయం గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం.